ఎల్ఆర్ మీడియా. లాస్ట్ ఇయర్ తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో ఈ ఇయర్ తన సినిమా రిలీజ్ కాకముందే రికార్డు క్రియేట్ చేస్తున్నాడట. ఎవరా హీరో, ఏంటా సినిమా అనుకుంటున్నారా? వరుస హిట్లతో హ్యాట్రిక్ సాధించి జనతా గ్యారేజ్ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు ఊహించని విధంగా తన నెక్స్ట్ మూవీ రిలీజ్ కు ముందే ఒక భారీ ఆఫర్ వచ్చి తలుపు తట్టింది. బాబీ డైరెక్షన్ లో జయ లవకుశ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న తన తదుపరి చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిత్ర యూనిట్. అయితే మొట్టమొదటిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటం, అందులోనూ ఒకటి నెగటివ్ రోల్ కావటంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇదిలా ఉంటే ఇంకా రిలీజ్ అయినా కానీ ఈ చిత్రానికి ముందే ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 85 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒక బడా నిర్మాత సిద్ధపడ్డట. ఈ విషయమై నిర్మాత కళ్యాణ్ రామ్ తో చర్చిస్తూ అవసరమైతే మరో 5 కోట్లు కూడా అదనంగా ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడట. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ 100 కోట్లకు పైగా వసూలు సాధించడంతో ఈ నయా మూవీ అంతకు మించి వసూలు సాధిస్తుందనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు టాక్ వినిపిస్తుంది. మరొక వైపు ఇటీవల కొన్ని సంస్థలు సినిమా రైట్స్ మొత్తం తామే కొనేస్తుండటంతో వారితో పోటీ పడటానికి కొందరు నిర్మాతలు ముందే జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్ న్యూ మూవీ బిజినెస్ అప్పుడే 100 కోట్లకు మించిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.